మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం మేడం. మేడం, ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తుంటారు, దాంట్లో పెళ్ళి ఉంటుంది, లేకపోతే హీరో ఇవన్నీ ఉంటుందండి. నిజంగా రియల్ లైఫ్లో రాజ్ తరుణ్ మీద ఒక అమ్మాయి, లావణ్య అనే అమ్మాయి కంప్లైంట్ చేసింది అనమాట. వాళ్ళు సినిమాలో చూస్తుంటాం, అది ప్రేమించుకోవడం, తర్వాత కలిసి ఉంటాడు, ఏదో విలన్ రావటం. కానీ ఇక్కడ ఏంటంటే విలన్ ఈయనే, హీరోయే విలను అని అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ గొడవ పెట్టిందండి. ఇది ఎలా చూద్దాం మేడం? ఇది చూసేదేముంది, అతను నమ్మించాడు, ప్రేమించాడు, కొన్నాళ్ళు కలిసి ఉన్నారు. ఆమె మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, ఇంకొక అవకాశం కోసం చూసుకున్నాడు. ఇంకొక చోట లైన్ క్లియర్ అయింది, ఈ రోడ్డు బ్లాక్ చేశాడు, అంతే సింపుల్గా ఇంతే చూసుకుని. ఓ అదే కొత్త సినిమా చేసినప్పుడు ఆ హీరోయిన్తో కాంటాక్ట్ వచ్చిందంట. ఇంకెవరో సినిమాల్లోనే హీరోయిన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అతనికి అతని అవసరాలు, అతనికి ఆమెతో ఏదో లాభం ఉంది, లబ్ధి ఉంది అనుకున్నాడు, అయిపోయింది. ఈమెను పక్కన పెట్టేశాడు. ఈమెను పక్కన పెట్టేస్తే ఈమె నాకు ఇన్ని రోజులు నాకు చెప్పిన కబుర్లు ఏంటి, నాకు ఇచ్చిన మాటలేంటి, నేను నీ మీద పెట్టుకున్న ఆశలేంటి, నమ్మకం ఏంటి, నా జీవితం ఇట్లా చేసేస్తావా, నడి రోడ్డు మీద వదిలేస్తావా అని వచ్చింది. అయితే వీళ్ళిద్దరూ కొన్నాళ్ళు కలిసి ఉన్నారు. అవి కలిసి ఉన్నప్పుడు అది సహజీవనం కిందకు వస్తుంది. సహజీవనంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు కానీ వీళ్ళు కానీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే కనుక, రెండో వాళ్ళు కాదు అంటే కనుక, ఈ డొమెస్టిక్ వైలెన్స్ దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తాయి. దాంట్లో సహజీవనంలో ఉన్న వాళ్ళు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టచ్చు. అతను ఏ రకంగానైనా అతని పైన కేసు పెట్టచ్చు. కానీ కావాల్సింది ఏంటంటే ఆమె పోరాడటానికి సిద్ధంగా ఉందా లేదా అని. మనము ఎవరిపైనైనా ఒక మాట అనేసేసి మన ఇంట్లో మనం కూర్చుంటామంటే కాదు. ఇవాళ నేను నష్టపోయాను, నేను మోసగించబడ్డాను, నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు ఆమె వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చేసినంత మాత్రాన ఏమీ కాదు. దానిని పోలీసులు పరిష్కరించలేక, అంటే అతను కూడా పిలిచి మాట్లాడతారు. అతను దారికి రాలేదనుకోండి, అతను రాజీకి రాలేదనుకోండి, మరి నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమంటావా, లేదు మీ ఇద్దరు ఒక అవగాహనకు వస్తారా అని అడుగుతారు పోలీసులు. మేము అక్కడ ఉన్నా చేసేది అదే. లేదు, నేను ఆమె చెప్పింది అన్ని అబద్ధాలు, ఆమెను నిరూపించుకోమనండి, నా జీవితం నాది అని అతను అన్నాడు అనుకోండి, వాళ్ళు కేసు పెడతారు. అంటే కేసు ఊరికే పెట్టలేరు, ఆధారాలు కావాలి. ఇప్పుడు ఆమె దగ్గర నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటల రికార్డింగ్స్ కానీ, లేకపోతే చేసుకున్న ఫోన్ కాల్స్ కానీ, లేదు ఇచ్చిపుచ్చుకున్న గిఫ్ట్లు కావచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ రోడ్లో వేరే వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు అని సాక్ష్యం చెప్పేవాళ్ళు బయటకు వచ్చి చెప్పకపోయినా వీళ్ళ విచారణలో తేలే విషయాలు అవన్నీ. అవి వచ్చినప్పుడు ఆహా ఈ కేసు పెట్టొచ్చు అని పోలీసులు నమ్మి కేసు పెడతారు. అలా కాకుండా రాజ్ తరుణ్ ఎవరెవరితోనో ఫోన్లు చేయించుకొని ఏదేదో చేసేసుకుని ఆమెకి న్యాయం పోలీసులు కూడా న్యాయం చేయలేదు అనుకోండి, ఇంక చేయగలిగింది ఏమీ లేదు. లేదా అలాంటప్పుడు ఆమె ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. నాకు పెళ్లి చేసుకుంటాను అంటేనే మేమిద్దరం కలిసి ఉన్నాం, మేమిద్దరం కలిసి ఉండటానికి ప్రాతిపదిక పెళ్ళి అని ఆమె ఎస్టాబ్లిష్ చేసి, ఆమె గట్టిగా ఆ మాట మీద నిలబడి పోరాడితే గనక ఆమెదే విజయం. చట్టం కూడా ఏం చెప్తుంది అంటే, ఇద్దరు కలిసి ఉంటాము అనడానికి ప్రాతిపదిక ఏంటి, మనం కొన్నాళ్ళు ఇలా కలిసి ఉందాము, నేను పెళ్ళి అయితే ఏమి చేసుకోను, అందుకు ఇష్టమైతేనే మన ఇద్దరం కలిసి ఉందాము అని వీళ్ళిద్దరూ ఒక ఒప్పందంలో ఉండి ఇంట్లో కలిసి ఉంటే ఈమె క్లెయిమ్ చేయడానికి లేదు. కానీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కలిసి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకపోతే మటుకు అతను సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. చట్టంలో ఆ మాదిరి ప్రొవిజన్ అయితే ఉంది. మేడం గారు, ఇప్పుడు ఏంటంటే ఈవిడ అంతకుముందు డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ చేశారండి. అవును, 45 నెలల్లో 45 రోజులు జైల్లో ఉంది. ఈ డ్రగ్స్ కేసు కూడా ఇప్పుడు ఏమేమంటదంటే, నన్ను అడ్డు తొలగించుకుంటానికి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాడు అని చెప్తుంది. అది కూడా వాస్తవం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అతనికి ఉన్న అవకాశాలు అలాంటివి. అతని మేనేజరు
ప్లస్ పైగా ఇతని మీద ఇది ఒకటే కేసు కాదండి, ఇంతకు ముందు కూడా కారు హిట్ అండ్ రన్ కేసులో కూడా ఉన్నాడు. అప్పుడు కారులో ఈ అమ్మాయి ఉంది, లావణ్య అనే ఉంది కారులో. ఆ తర్వాత డ్రగ్స్ కేసు వచ్చింది, ఆ తర్వాత ఈ కేసు వచ్చింది. కాబట్టి రాజ్ తరుణ్ మనము ఏదో ఒక చిన్న బుద్ధిమంతుడైన పల్లెటూరు అమాయకమైన అబ్బాయి ఏం కాదు, అబ్బాయి చాలా ముదురు అనేది మనకు అర్థమవుతానే ఉంది, చాలా రకాలుగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నది. ఈమెకు కూడా అలా చెప్పే నన్ను మేమిద్దరం కలిసి ఉన్నాము అంటే గనక దానికి ఇంకా అతను సమాధానం చెప్పుకోవాల్సిందే, ఇలా కాదు అనడాన్ని రుజువు చేసుకోవాల్సిందే. ఓకే అండి. ఎంఐ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆ కొత్త హీరోయిన్ ఉంది కదా, కొత్త అమ్మాయితో ఉన్నాడు కదా, అతని మీద, ఆ అమ్మాయి మీద, వాళ్ళ బ్రదర్ మీద కూడా కేసు పెట్టిందట. అంటే వాళ్ళు చంపేస్తా ఉన్నారంట ఈ అమ్మాయిని వదిలేకపోతే. అదే ఇప్పుడు చంపేస్తున్నాము, నన్ను ఎక్కడో ఒక చోట ఇలా అన్నారు అంటే కుదరదండి, దానికి సంబంధించి ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఈమె వాళ్ళ మీద ఒక నేరారోపణ చేస్తోంది, వాళ్ళు నన్ను చంపుతానంటున్నారు, బెదిరిస్తానంటున్నారు అనగానే కేసు కట్టేయరండి. ఇప్పుడు నిజంగానే వాళ్ళు బెదిరించారా, ఎక్కడ బెదిరించారు, ఎవరి సమక్షంలో బెదిరించారు, మరి అదేమన్నా మీరు రికార్డింగ్ చేశారా, ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ అన్నీ చూస్తారు. మరి నిజంగానే వాళ్ళు ఈమెను అడ్డు తొలగించడానికి రాజ్ తరుణ్ తోటి వాళ్ళు కలిసి ఉండటం కోసం ఈ అమ్మాయిని అడ్డు తొలగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే గనక వాళ్ళు కూడా శిక్షార్హులే. కాకపోతే ఈమె అన్న మాటలో నాకు ఒక మాట నచ్చలేదు, ఏంటంటే ఆ మూడో మనిషి వచ్చిన తర్వాతనే నాతో సరిగా ఉండట్లేదు ఇతను అని చెప్తుంది ఈవిడ. కానీ కాదు, అది ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆమె వేరే ఆమెను వెతుక్కోవడం కోసమే వేరే ఆమె దొరుకుతుంది కాబట్టే ఈమెను వదులుకున్నాడు, వేరే ఆమె కావాలి అని అనుకున్నాడు కాబట్టి. ఈ తర్కాన్ని మిస్ అవ్వద్దు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా. మగవాళ్ళు చాలా తర్కబద్ధంగా ఉంటారు, ఆడవాళ్ళు చాలా తర్కం లేకుండా ఉంటారు, అందుకే వాళ్ళ చేతులు ఎప్పుడు వీళ్ళు మోసపోతారు. కానీ కొన్నిసార్లు అమ్మాయిలు కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, లేదని నేను అనను. కానీ చాలా కేసుల్లో జరిగేది ఏంటి అంటే ఇలాగే జరుగుతుంది. వాడు ఎప్పుడైతే మగ మనిషి ఉన్నాడో ఎప్పుడో ఇంకొక వాళ్ళని పూజ ఎదురు చూసుకుంటూ ఉంటాడు, దొరుకుతారు అది. ఈమెకంటే బెస్ట్ ఎవరు, ఈమె దగ్గర చూడాల్సిన లోతులన్నీ నేను చూసేశాను, ఆమెతో నాకు ఇక చాలా అనిపించింది, నేను ఇంకొకరితో చూడాలనుకుంటున్నాను, ఇంకొకరితో ఉండాలనుకుంటున్నాను అని అతను అనుకున్నప్పుడు ఈమెను తొలగించుకుంటాడు. అసలు ఇక్కడ బుద్ధి లేని వాడికి అనే సంగతి ఈమెకు అర్థం కావాలి. ఇప్పుడు ఈమె ఏమనుకుంటుందంటే రాజ్ తరుణ్ నావాడే, కానీ ఆమె ఎవరో వచ్చి ఇతనికి ఏదో మందు పెట్టేసేసి ఆమె వైపుకు తిప్పుకుంది, అందుకే రాజ్ తరుణ్ అటువైపు తిరిగాడు అని అనుకుంటుంది. చాలా మంది భార్యలు ఇదే మాట అంటారు, చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఇదే మాట మాట్లాడతారు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే, అసలు నీ మొగుడుకో నీ బాయ్ ఫ్రెండ్కో బుద్ధి ఉంటే మూడో అమ్మాయి ఎలా వస్తుంది మీ మధ్యలోకి? రాదు కదా మేడం. నా డౌట్ ఏంటంటే ఇంకోటి ఉంది, ఈ మూడో మనిషి అరే ఒక అమ్మాయిని వద్దు నా దగ్గరకు వస్తున్నాడు కదా, నన్ను కూడా రేపు అలాగే చేస్తాడు మనం అనుకోదంటారా? నేను చెప్పమంటారా, ఇదే నాకు ఇప్పుడు సినిమా వాళ్ళ గొడవే కదా ఇది. పలానా వాడు సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు కదా, నేను తీసే సినిమా కూడా పోద్దేమో అనే ఆలోచన ఏ ప్రొడ్యూసర్కైనా వస్తుందా? రాదండి. వాడు మళ్ళీ కోసం నా సినిమా హిట్ అవుతుంది అనుకుంటాడు. అది వాడు తెలివి తక్కువడు, వాడు చేతగానోడు, వాడికి స్కిల్ లేదు, కళాత్మక విలువలు లేవు, కళా పోషణ లేదు, అందుకే వాడి సినిమా పోయింది. కానీ నాకు ఇవన్నీ ఉన్నాయి, నా సినిమా ఆడుద్ది అనుకుంటాడు. అంతే, మనుషులు కూడా అంతే. ఈ అమ్మాయి కూడా నా దగ్గర బాగుంటాడు, నా మాట వింటాడు, నాతో ఉంటాడు, నేనేం చెప్తే అది వింటాడు, పోతే పోయింది అలా అనుకుంటుంది, అంతేకాని వద్దులే అని అనుకోదు అనమాట. మారిపోతాడేమో అనే అనుమానం రాదు. చాలా విచిత్రంగా ఉంది మేడం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్తే.